कुर्बान करके आओ पुराना जहां, सुन प्यार से पुकारे वो शिव शमा, जी भरे निहार के लिए पंख प्यार के हम उड़ चले, आवाज से भरे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया बच्चिया बच्चिया। ఓం శాంతి. ఈరోజు మురళి 18/5/2021. मीठे बच्चे, कालों का काल बाबा आया है तुम्हें काल पर जीत प्राप्त कराने। मन मना भो के मंत्र से ही तुम काल पर जीत पाएंगे. మధురమైన పిల్లలారా, కాలునికే కాలుడు అయినటువంటి బాబా వచ్చారు మీకు కాలుడు పైన అంటే మృత్యు పైన విజయము కలిగించటానికి. మన్మనాభవ యొక్క మంత్రము ద్వారానే మీరు మృత్యు పైన విజయం పొందుతారు. కాలునికి కాలుడైనటువంటి బాబా వచ్చారు మీకు మృత్యు పైన విజయము కలిగించటానికి. మన్మనాభవ యొక్క మంత్రం ద్వారానే మీరు మృత్యుపై విజయం పొందుతారు. ప్రశ్న: रूहानी बाप तुम रूहानी यात्रियों को कौन सी एक विशेष शिक्षा देते हैं? आत्मिक तंद्री शिव बाबा మీ ఆత్మిక యాత్రికులైన మీకు ఎలాంటి ఒక విశేషమైన శిక్షణ ఇస్తున్నారు? ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మీకు ఎలాంటి ఒక విశేషమైన శిక్షణ ఇస్తున్నారు? ఉత్తర్: हे रूहानी यात्री, तुम देह अभिमान छोड़ देही अभिमानी बनो. ఓ ఆత్మిక యాత్రికులారా, మీరు దేహాభిమానం విడిచిపెట్టి ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఏంటి విశేషమైన శిక్షణ ఇస్తున్నారు? మీరు దేహ అభిమానం విడిచి आत्माभिमानीगा तैयारव्वंडी. रावण ने आधा कल्प से तुम्हें देह अभिमानी बनाया, अब आत्मा अभिमानी बनो. రావణుడు అర్ధకల్ప నుండి మిమ్మల్ని దేహాభిమానిగా తయారు చేసేసాడు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఏ रूहानी ज्ञान सुप्रीम रूह ही तुम्हें देता और कोई दे नहीं सकता. ఈ ఆత్మిక జ్ఞానం పరమ ఆత్మ అయిన బాబాయే మీకు ఇస్తున్నారు, ఇంకెవరు కూడా ఇవ్వలేరు. गीत ओम नमो शिवाय. ओम शांति పాట విన్నారు కదా. ఓం నమో శివాయ.
बच्चों ने अपनी బాప్ కి మహిమ సుని ఇందులో పిల్లలు తమ తండ్రి యొక్క మహిమ విన్నారు కదా బాబా యొక్క మహిమ गाया भी जाता है ऊंच से ऊंच भगवान वो है सब बच्चों का बाप గాయనం కూడా చేస్తున్నారు ఉన్నతోన్నతమైన భగవంతుడు అని అతడు పిల్లలందరికీ తండ్రి బాకీ जो भी है आपस में सब ब्रदर्स है और सबका बाप भी एक है वो है शिव बाबा మిగిలిన వారందరూ పరస్పరం సోదరులము అందరికీ తండ్రి अतड़ उकरे शिव बाबा बाप ने समझाया है हे बच्चों भक्ति मार्ग में तुमको दो बाप है लौकिक बाप और पारलौकिक बाप బాబా చెప్తున్నారు ఓ పిల్లలారా భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉంటున్నారు లౌకిక తండ్రి ఒకరు ఇంకొకరు పారలౌకిక తండ్రి పరమాత్మ रचयिता से रचना को वर्षा मिलता है वो है हद का वर्षा ये है బేహద్ కా వర్ష రచయిత నుండి రచనకు తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది అది హద్దులో ఉన్న వారసత్వము అక్కడ ఇక్కడ అనంతమైన వారసత్వము बेहद का बाप तो एक ही है जिससे बेहद का वर्षा मिलता है वो ही निराकार उसका नाम है परमपिता परमात्मा शिव అనంతమైన తండ్రి ఒకరే అతని నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది అతడు నిరాకారుడు అతని పేరే పరమపిత परमात्मा शिवुडो कहते भी है शिव परमात्मय नमः वो है ऊंचती ऊंच శివ పరమాత్మయ నమః అని కూడా మహిమ చేస్తూ ఉంటాము అంటే అతడు ఉన్నతోన్నతమైన వాడు అని అర్థమవుతుంది తుమ్హారి బుద్ధి చలి జాతి నిరాకార్ బాప్ కి తరఫ్ పరంపిత అనగానే పరమాత్మ అనగానే మీ బుద్ధి निराकारुड़ बाबा वेपु వెళ్ళిపోతుంది वो रहते हैं परम धाम में जहाँ से तुम आत्माएं आती हो बाप भी वहाँ ही रहते हैं ఎక్కడి నుండి అయితే ఆత్మలు మనం వస్తున్నామో పరంధామం బాబా కూడా అక్కడే నివసిస్తూ ఉంటారు वो है ही सर्व का सद्गति करने वाला उसमें भी भारत परम पिता परमात्मा का बर्थ प्लेस है शिव जयंती भी यहाँ मनाती है అతడు సర్వులకు సద్గతి ఇచ్చేవాడు అయ్యారు అందులో కూడా పరంపిత పరమాత్మ యొక్క జన్మ భూమి భారతదేశం అయ్యింది అందుకే శివ జయంతి కూడా ఎక్కడ జరుపుకుంటారు उस रूहानी बाप को ही ज्ञान का सागर पतित पावन लिबरेटर गाइड कहा जाता है ఆ ఆత్మిక తండ్రిని జ్ఞాన సాగరుడు పతిత పావనుడు ముక్తిదాత మార్గదర్శకుడని మహిమ చేస్తున్నారు వహి దుఃఖహర్త సుఖకర్త ఈ భారతవాసి జాంతే అతడే దుఃఖహర్త సుఖకర్త ఇది భారతవాసులకి తెలుసు కదా ये दुखधाम है भारत ही सुखधाम था बाप बच्चों को बैठ समझाते हैं भारतवासी तुम विश्व के मालिक थे जबकि तुम्हारा आदि सनातन देवी देवता धर्म था ఇది దుఃఖధామము భారతదేశమే సుఖధామంగా ఉండేది బాబా పిల్లలకు చెప్తున్నారు భారతవాసీలారా మీరే విశ్వానికి మాలికులుగా ఉండేవారు మీది ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అప్పుడు देवी देवता धर्म श्रेष्ठ कर्म श्रेष्ठ थे अब ये धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन गए हैं अपने को पावन देवता कहला नहीं सकते देवी देवतలు ధర్మ శ్రేష్టం కర్మ శ్రేష్టంగా ఉండేవారు ఇప్పుడు ధర్మ భ్రష్టం కర్మ భ్రష్టంగా అయిపోయారు తమను తాము పావనమైన దేవతలని చెప్పుకోలేరు ఇప్పుడు कलयुग अंत तक भक्ति मार्ग चलता है इसमें ज्ञान होता नहीं ज्ञान से होती है सद्गति कलयुग अंत्यము వరకు భక్తి మార్గము నడుస్తుంది జ్ఞానం అనేది ఉండదు అందులో జ్ఞానం ద్వారానే సద్గతి దొరుకుతుంది सर्व का सद्गति दाता बाप जब तक ना आए तब तक सद्गति हो ना सके సర్వుల సద్గతి దాత బాబా వచ్చే వరకు కూడా సద్గతి అనేది కలగదు బాప్ कहते मैं कल्प के संगम युग पर आता అయితే ఎప్పుడు సద్గతి ఇస్తారు నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను అని చెప్తున్నారు బాబా ఈ సమయం హీ పతి దునియా పావన్ ఏక్ భీ హోతా నహీ
ఇక్కడున్నదే పతిత ప్రపంచం. ఒక్కరు కూడా పావనులు ఉండరు ఇక్కడ. बल सन्यासी पवित्र बनते परंतु फिर उनको पुनः जन्म तो यहाँ ही लेना है, विश्व से जन्म लेना पड़े, वापस जाने कहाँ ही नहीं. భలే సన్యాసులు పవిత్రమైన వారు ఉంటారు ఇక్కడ, కానీ పునర్జన్మలు మళ్ళీ విషము ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది, వికారాలతోనే. అందుకని అందరినీ పతితులు అనే చెప్పటం జరుగుతుంది ఇక్కడ. తిరిగి ఇంటికైతే ఎవరు వెళ్ళిపోలేరు సన్యాసులు పవిత్రంగా అయినప్పటికీ మళ్ళీ వికారి జన్మలోకి రావాల్సి వస్తుంది. जब चक्र पूरा आते तभी बाप आकर ले जाते हैं. इनको कहा ही जाता है रूहानी ज्ञान, సుప్రీం రూహానీ జ్ఞాన్ దేతే. ఎప్పుడైతే చక్రం పూర్తి అయిపోతుందో అప్పుడు బాబా అందరినీ ఇంటికి తీసుకుని వెళ్తున్నారు వచ్చి. దీన్ని ఆత్మిక జ్ఞానము అంటాము. పరమాత్మయే ఈ ఆత్మిక జ్ఞానం ఇస్తున్నారు. సుప్రీం రూహి జ్ఞాన్ కా సాగర్ పతిత్ పావన్. ఎందుకంటే పరమాత్మయే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. బాకీ శాస్త్రం కా జ్ఞాన్తో హే భక్తి మార్గ్. అతడు ఇచ్చేది తప్ప మిగిలినది శాస్త్రాలలో ఉన్న జ్ఞానం ఏంటంటే భక్తి మార్గము అంటారు. బాక్యతి యజ్ఞ తప తీర్థాది కర్తే ఓర్హి నీచే గిరితే ఆయే హో. యజ్ఞాలు తపస్సులు తీర్థయాత్రలు చేసుకుంటూ ఇంకా కిందకి దిగిపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. तुम पहले सत्व प्रधान थे भारत में, प्योरिटी थी तो पीस प्रॉस्पेरिटी भी थी, हेल्थ वेल्थ दोनों थे. आज से 5,000 वर्ष पहले की बात है. ये भारत स्वर्ग था. మీరు సత్వప్రధానంగా ఉండేవారు. భారతదేశంలో పవిత్రత, శాంతి, సంపదలు అన్నీ ఉండేవి. హెల్త్ వెల్త్ రెండు ఉండేవి. ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల పూర్వం యొక్క విషయం. భారతదేశం స్వర్గంగా ఉండేది. उस समय और कोई धर्म नहीं था, सिर्फ एक ही आदि सनातन देवी देवता धर्म था जो परमपिता परमात्मा ने స్థాపన किया. ఆ సమయంలో ఇంకే ధర్మాలు ఉండేవి కాదు భారతదేశంలో. కేవలం ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఏదైతే పరంపిత పరమాత్మ స్వయంగా వచ్చి స్థాపించారో అటువంటి దేవతా ధర్మమే ఉండేది. స్వర్గ की स्थापना तो वही करेंगे, మనిషి तो कर ना सके. స్వర్గ స్థాపన అతడే చేస్తారు, మానవులు ఎవరు చేయలేరు. ऐसे तो नहीं कहेंगे कृष्ण रचयिता है, नहीं रचयिता एक ही निराकार शिव है. కృష్ణుడు రచయిత అని అనలేము కదా. రచయిత ఒక నిరాకారుడు శివుడే. బాకీ హే ఉన్కి రచన. రచయిత సే రచనకు వర్షమైంది. మిగిలిన వాళ్ళందరూ అతని రచనయే అవుతారు. కాబట్టి రచయిత నిరాకారుడు, అతని నుండి రచనకు వారసత్వం లభిస్తుంది. బాప్ సమझाते मैं तुम्हारा बेहद का बाप हूँ, तुमको बेहद का वर्षा देता है 21 జన్మం के लिए. బాబా చెప్తున్నారు నేను మీకు అనంతమైన తండ్రిని, మీకు అనంతమైన వారసత్వం ఇస్తున్నాను 21 జన్మల కోసము. సూర్యవంశీ చంద్రవంశీ పవిత్ర ధర్మ స్థాపన కర్తా హూ. 21 జన్మల వారసత్వం ఇస్తున్నాను మీకు. సూర్యవంశీ చంద్రవంశీ పవిత్ర ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. ब्राह्मण धर्म है छोटी, सबसे ऊंचे रूहानी बाप रूहों को आप समान बनाते हैं. బ్రాహ్మణ ధర్మము పిలక స్థానంలో ఉండి ఉన్నతమైన ధర్మము బాబా వచ్చి స్థాపిస్తున్నారు కదా. అందరికంటే ఉన్నతమైన వారు ఆత్మిక తండ్రి శివ బాబా. ఆత్మలను తన సమానంగా తయారు చేస్తున్నారు. బాప్ జ్ఞాన్ కా సాగర్ సుఖ్ కా సాగర్ హై తో తుమ్కో భీ బనాతే హై. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. బాబా మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తున్నారు. భారతీయ సుఖధామ్ తభీ తో దుఃఖధామ్ హై. బాప్ కేసే ఆతే ఏ కిస్కో భీ పతా नहीं. భారతదేశమే సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. బాబా ఎలా వస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు. सतयुग आदि से कलयुग अंत तक ये सारे हिस्ट्री जोग्రఫీ భారత్ की है. బాబా చెప్తున్నటువంటి ఈ హిస్టరీ సత్యయుగ ఆది నుండి కలియుగ అంత్యం వరకు ఇది భారతదేశం యొక్క చరిత్రయే. ये लक्ष्मी नारायण कितने हेल्दी वेल्दी थे, कभी बीमार नहीं पड़ते थे. अभी काल पर विजय पाने शिक्षा ले रहे हैं. ఈ లక్ష్మీనారాయణలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, ఎంత ఐశ్వర్యవంతులుగా ఉండేవారు.
ఎప్పుడు అనారోగ్యం ఉండేది కాదు వారికి. ఆ రాజ్యంలో ఎవరికీ ఉండదు కదా రోగాలు. ఇప్పుడే సంగమయుగం నుండే అలా మనము మృత్యు పైన విజయము పొందే శిక్షణ తీసుకుంటున్నాము. जिसको जिसको कालों का काल महाकाल कहा जाता है वो तुमको काल पर विजय पेनाते हैं. ఎవరినైతే కాలునికి కాలుడో మహాకాలుడని చెప్తామో అతడు మీకు మృత్యు పైన విజయం కలిగిస్తున్నారు ఇప్పుడు. नाम भी सुना शिवाय नमः. तुम ऐसे तो नहीं कहेंगे परमात्मा सर्वव्यापी कुत्ते बिल्ली में है. इसको कहा जाता है धर्म की ग्लानि. పేరు కూడా విన్నారు కదా శివాయ నమః అని. ఇలా అయితే మీరు చెప్పరు కదా పరమాత్మ సర్వవ్యాపి, కుక్క పిల్లిలో కూడా ఉంటారు. ఇలా అనడము ధర్మగ్లాని. బాప్కి గ్లాని కర్తే. ధర్మగ్లాని అంటే ఏంటి? తండ్రిని గ్లాని చేయడము, ఈశ్వరుని యొక్క గ్లాని చేయడము. अभी ये है कल्प का संगम समय. इस समय ही विनाश काले విపరీత బుద్ధి కహా జాతా. ఇప్పుడు ఇది కల్పం యొక్క సంగమ సమయము. ఈ సమయంలోనే వినాశకాలే विपरीत बुद्धि అని చెప్తారు. अब विनाश तो सामने खड़ा है. गीता में भी लिखा यादव कौरव पांडव क्या करत भये. ఇప్పుడు వినాశనము ఎదురుగానే నిలిచి ఉంది. గీతలో కూడా రాశారు యాదవులు కౌరవులు పాండవులు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేశారు అనేది గీతలో కూడా రాశారు కదా. ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి వర్ణించారు కదా. ఈ సైన్యంలో పాండవులది ప్రీతి బుద్ధి, కౌరవులు ఏం చేస్తూ ఉండేవారు, వాళ్ళది ఎలా విపరీత బుద్ధి ఉంది అంతా గీతలో వర్ణించారు. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్ भगवत गीता है. उनसे ही फिर और शास्त्र निकले हैं. सर्वशास्त्रमय शिरोमणि శ్రీమద్ భగవద్గీత, దాని నుండే ఇతర శాస్త్రాలన్నీ వెలువడుతున్నాయి. తుమ్ జాన్తే గీతా హై డిటి ధర్మ కా శాస్త్ర. గీత దేవతా ధర్మ యొక్క శాస్త్రమైంది. దేవతా ధర్మ యొక్క ధర్మశాస్త్రం ఇది. बाप कहते मैं आता हूँ तुमको शूद्र से ब्राह्मण बनाता हूँ, फिर सो देवी देवता बनाता हूँ, फिर तुम क्षत्रिय वैश्य शूद्र बनते. బాబా చెప్తున్నా నేను వస్తున్నాను, మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నాను. సో మీరు మళ్ళీ దేవీ దేవతలుగా తయారైపోతున్నారు, క్షత్రియ వైశ్య శూద్రులైపోతున్నారు జన్మలో వచ్చి. ఈ విధంగా 84 జన్మలు ఎలా తీసుకుంటున్నారు, ఎప్పుడు ఏ వర్ణంలో వస్తూ ఎలా దిగిపోతున్నారు 84 జన్మలు తీసుకుంటూ. ఇది బాబా మనకు ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సబ్సే జాస్తి జనం జరూర్ ఓ లేతే జో పెళ్ళే పెళ్ళే సత్యగ్ని ఆతే. అయితే ఈ 84 జన్మలు అందరికన్నా ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు? మొట్టమొదట సత్యయుగంలో వచ్చేవాళ్ళు. मैक्सिमम 84 जन्म लिए तुम भारतवासियों ने, मिनिमम 1 जन्म. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకున్నారు భారతవాసీలు మీరు. మినిమం ఒక జన్మ ఉంటుంది లాస్ట్లో వచ్చేవారు. ఒక జన్మ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. జన్మే లేని వాళ్ళు ఇంకెవరు ఉండరు బాబా తప్ప. కల్పం మొత్తం అన్న లాస్ట్లోనైనా ఒక జన్మ కోసమైనా దిగుతారు. అందుకే మినిమం ఒక జన్మ అని చెప్పటం జరుగుతుంది. ఇవి బాబాయే కూర్చొని మనకు చెప్తున్న విషయాలు. బాబీ గారు కిస్కు జ్ఞాన్ కా సాగర్ नहीं कहा जाता. पतित पावन ज्ञान का सागर कहने से बुद्धि ऊपर चली जाती है. బాబా తప్ప ఇంకెవరిని కూడా జ్ఞాన సాగరుడు అనము. పతిత పావనుడు జ్ఞాన సాగరుడు అనగానే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది, ఆకాశం వైపు పరంధామంలో ఉన్నారని అటువైపు బుద్ధి వెళ్ళిపోతుంది కదా. బాపే సబ్కో లిబరేట్ కర్ వాపస్ లే జాతే సర్వక సద్గతి దాత ఏకి బాపే. బాబాయే అందరికీ ముక్తి కలిగించి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే. అచ్చా దుర్గతిలోకి ఎలా వస్తున్నారు? సద్గతి సతీకో దుర్గతి కలికో కహా జాతా హై. దుర్గతిలో ఎవరు తీసుకొస్తున్నారు? పంచవికారాలు, రావణుడు,
సద్గతి అనే సత్యగానికి दुर्गति అని కలియుగానికి చెప్తారు. बाप कहते मैं कल्प कल्प तुम बच्चों को आकर सदगति देता हूँ. तुम बच्चे सारे वर्ल्ड की హిస్టరీ జాగ్రఫీ जानते हो. బాబా చెప్తున్నారు నేను కల్పకల్పం వచ్చి పిల్లలకు సద్గతి ఇస్తున్నాను. పిల్లలు మీరు సృష్టి యొక్క చరిత్ర భౌగోళికము అంతా తెలుసుకుంటున్నారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. స్కూల్లో మీతో ఆది హిస్టరీ జాగ్రఫీ సిక్కాతే, ఎందుకంటే లౌకికమైన స్కూల్లో వెళ్తే వాళ్ళు చదివించే చరిత్ర సగము సగము చరిత్ర భౌగోళికము చదివిస్తున్నారు. సత్యుగ్ త్రేతా మే కౌన్ రాజ్య కర్తే थे किसको पता नहीं. ఇస్లాం ధర్మం వచ్చిన దగ్గర నుండి చరిత్రే స్కూల్స్లో చదివిస్తున్నారు పాఠాలలో. దానికి ముందు సత్యయుగం త్రేతాయుగంలో ఎవరు రాజ్యం చేస్తారు మన భారతదేశంలో ఎవరికి తెలియదు. चित्र बराबर है ये लक्ष्मी नारायण राज्य करते थे. कितना समय वो राजधानी చలి తుమ్ బతా సక్తే. చిత్రాలలో లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు అని చూపించారు. ఎంత సమయం వారి రాజధాని నడిచింది అది మీరు చెప్పగలరు. అంటే స్కూల్స్లో ఎలాగా చరిత్ర లేదు. లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టి పూజించుకునేవారు. ఆధ్యాత్మికము భక్తి అక్కడ కూడా వారి చరిత్ర తెలియదు. విగ్రహాన్ని పూజ చేశారే కానీ ఎన్నాళ్ళు వాళ్ళ రాజ్యం నడిచింది అనేది మీరైతే ఇప్పుడు స్పష్టంగా ఈ చరిత్ర చెప్పగలరు. क्रिश्चियन डिनेस्टी 2000 वर्ष चली, बौद्धि डिनेस्टी इतना समय चली. క్రిస్టియన్ వంశం 2000 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు 2021లో ఉన్నాం కదా, క్రీస్తు శకం అంటే ఇదే క్రిస్టియన్ వంశం యొక్క సంవత్సరాలు ఇప్పుడు మనం లెక్క పెడుతున్న సంవత్సరాలు. అలాగే బౌద్ధ డినేస్టీ బౌద్ధ వంశము ఎంత సమయం నుండి నడిచింది. క్రిస్టియన్స్ కన్నా ముందు వచ్చారు కదా బౌద్ధ ధర్మం. 250 సంవత్సరాలు ముందు వచ్చారు మహాత్మా బుద్ధుడు బౌద్ధ ధర్మం. కాబట్టి ఆ వంశం ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అంటే క్రిస్టియన్ వంశం కన్నా 250 సంవత్సరాలు కలుపుకుంటే బౌద్ధ వంశం యొక్క సమయము అది లెక్కకు వస్తుంది. ఇస్లామీ ఉనికి ఆగే फिर चंद्रवंश उनके आगे फिर चंद्रवंशी थे जो 1250 वर्ष चले. బౌద్ధ ధర్మం కన్నా ఇంకా ముందు చరిత్ర ఏంటి అంటే 250 సంవత్సరాలు బౌద్ధ ధర్మం కన్నా ఇంకా వెనక్కి వెళ్తే ఇస్లామీ ధర్మం ఉంటుంది కదా, ఇస్లామీ ధర్మం యొక్క వంశం స్టార్ట్ అవుతుంది. అంటే ఇస్లామీ ధర్మానికి ఎంత టైం అయిందంటే 2500 సంవత్సరాలు. దానికన్నా ముందు ఏం చరిత్ర నడిచిందంటే చంద్రవంశీ రాజ్యం 1250 సంవత్సరాలు నడిచింది. सतयुग त्रेता में सूर्यवंशी चंद्रवंशी ही थे और कोई धर्म नहीं था, तुम ही सूर्यवंशी चंद्रवंशी बनते. సత్యయుగం త్రేతాయుగంలో సూర్యవంశీ చంద్రవంశస్థులే ఉండేవారు, ఇంకో ధర్మం అనేది ఉండేది కాదు. మీరే సూర్యవంశీ చంద్రవంశీగా తయారవుతున్నారు అక్కడ. అవి పెరిసే బనేహో బ్రాహ్మణ వంశీ. ఇప్పుడు సంగమిగల మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులు అయ్యారు. దేనికోసం మళ్ళీ సూర్యవంశం చంద్రవంశీ రాజ్యం స్థాపన కోసం ఇప్పుడు బ్రాహ్మణ వంశీ అయ్యాం. यह सारा नाटक भारत पर ही बना है. भारत ही हेल और हेवन बनता है और धन वालों के लिए नहीं कहेंगे. బాబా చెప్తున్నారు ఈ నాటకము భారతీయులకు సంబంధించి కథ తయారైంది. భారతదేశమే స్వర్గము నరకముగా తయారవుతుంది. ఇతర ధర్మాల కోసం ఇలా చెప్పలేము మనము. వాళ్ళది కాదు ఈ చరిత్ర. స్వర్గం నరకము ఇతర ధర్మాలు రావు కదా స్వర్గం నరకంలో. ఓ తో హెవెన్ మీ హోతే హీ నే, నరకంలో అయితే ఉంటారు అనుకోండి, కానీ 2 చోట్ల కూడా పూర్తి చరిత్ర నడవడం అనేది లేదు కదా. వాళ్ళు స్వర్గంలో ఉండరు కదా ఇతర ధర్మాల వాళ్ళు. कोई मरता है तो कहते हैं स्वर्गवासी हुआ, परंतु समझते नहीं नरकवासियों को तो नरक में ही जन्म लेना पड़े, स्वर्गवासी स्वर्ग में ही पुनर्जन्म लेंगे. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారనే మాట ఉపయోగిస్తూ ఉంటారు, కానీ దానిలో అర్థం మనుషులకి తెలియటం లేదు. అంటే చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారా? లేదు. నరకవాసీలు చనిపోతే నరకంలోనే జన్మలు తీసుకుంటారు. ఇది ఎన్ని రోజుల వరకు నరకంగా ఉండాలో ఫిక్స్ అయి ఉంది కదా డ్రామాలో. అన్ని రోజులు నరకంలోనే పునర్జన్మలు ఉంటాయి. స్వర్గవాసిగా ఉన్నవాళ్ళు శరీరం వదిలేరు చనిపోయారంటే స్వర్గంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. ఎన్నాళ్ళు స్వర్గం నడుస్తుందో అంతవరకు స్వర్గంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. तुम बच्चे समझते ये लक्ष्मी नारायण स्वर्गवासी थे, उन्होंने ये राजधानी कैसे पाई? लाखों वर्ष की बात तो याद रह ना सके. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం
లక్ష్మీనారాయణల రాజ్యం నడిచింది, స్వర్గవాసిగా ఉండేవారు. వాళ్ళు ఆ రాజధాని ఎలా పొందారనేది తెలుసుకున్నారు కదా. లక్షల సంవత్సరాల యొక్క విషయం కూడా కాదు అనేది మనకు అర్థమైంది. లక్షల సంవత్సరాల విషయం అయితే ఎవరికీ గుర్తు కూడా ఉండదు. ఇలా నడిచింది, ఇలా నడిచింది అని గుర్తు తెచ్చుకొని ఆ చరిత్రను. ఇప్పుడు బాబా వచ్చి చెప్పాకే మనకు గుర్తొచ్చింది అనుకోండి, మనకి గుర్తు లేదు. 5000 సంవత్సరాల చరిత్ర అయినా బాబా వచ్చి చెప్పాకైనా గుర్తొచ్చింది కదా. అదే లక్షల సంవత్సరాలైతే అవును నిజమే బాబా చెప్పింది అని టచ్ అవ్వదు మన బుద్ధికి అని చెప్తున్నారు బాబా. सत्युग में ये शास्त्र आदि होते नहीं, ये सारे भक्ति की सामग्री है, सीढ़ी नीचे उतरनी है. సత్యయుగంలో ఈ శాస్త్రాలు అనేవి ఉండవు, ఇవన్నీ భక్తి యొక్క సామాగ్రి అని చెప్తున్నారు బాబా. భక్తి చేసిన మెట్లు కిందకి దిగవలసి వచ్చింది. सतो प्रधान से सतो रजो तमो में ये सीढ़ी उतरने में 5000 वर्ष लगते. ఎలా మెట్లు దిగుతాం మనము? సతో ప్రధానము, అక్కడి నుండి సతో రజో తమోలో ఇలా మెట్లు దిగడానికి 5000 సంవత్సరాలు పట్టింది. सतयुग में 16 कला संपूर्ण, फिर त्रेता में 2 कला कम, आत्मा में चांदी की खाद पड़ी, कॉपर एज में आए तो कॉपर की अलाएं पड़ी. इस समय बिल्कुल ही तमो प्रधान है. సత్యయుగంలో 16 కళల సంపూర్ణమైన ఆత్మ మనది. 16 కళల సంపూర్ణం. తర్వాత త్రేతాయుగంలో వచ్చినప్పుడు 2 కళలు తగ్గిపోతున్నాయి. 16 కళలలో నుండి 2 కళలు తగ్గిపోయి 14 కళలు అయ్యేటప్పటికీ వెండి సమానము అయిపోతుంది ఆత్మ. సత్యుగంలో బంగారు సమానం. బంగారంలో ఉండే ఆత్మలో ఏమైపోతుంది? త్రేతాయుగంలో 14 కళల్లో వచ్చేటప్పటికి వెండి అనేటటువంటి లోహము కలుస్తుంది, కల్తీ కలుస్తుంది. కాపరేజ్ రాగి యుగము, ద్వాపరయుగంలో వచ్చేటప్పటికి రాగి అనేటటువంటి లోహం మన ఆత్మలో కలుస్తుంది. అంటే ఇంకా కళలు తగ్గుతున్నాయి. 14 నుండి 8 కళలకు వచ్చేస్తాం కదా. ఈ సమయంలో ఏమైంది? కాపరేజ్ నుండి ఐరన్ ఏజ్లో పూర్తి తమో ప్రధానముగా అయిపోయారు అని చెప్తున్నారు బాబా. ఆత్మ మేహి ఖాద్ పడితే తుమ్హి పూరే 84 జనం లేతే హో. ఆత్మలోనే ఇలా ఆ బంగారంలా ఉండకుండా దానిలో లోహాలు, ఆత్మ బంగారంలో వేరే లోహాలు అనే కలుస్తూ వచ్చింది. మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నారు. ये रूहानी बाप शिव बाबा आकर रूहानी बच्चों को समझाते हैं, तुमको अब आत्मा अभिमानी बनना है. ఆత్మిక తండ్రి శివబాబా వచ్చి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు ఈ విషయాలు. మీరిప్పుడు ఆత్మాభిమానిగా తయారవ్వాలి. ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు, ఆత్మలకు చెప్తున్నారు. కాబట్టి మన ఆత్మలో ధారణ అవ్వాలంటే ఆత్మాభిమానిగా తయారవ్వాలి. रावण की प्रवेशता होने से सब देह अभिमानी बन जाते, अब अपने को आत्मा समझना है. రావణ ప్రవేశత జరగటం వలన దేహాభిమానిగా తయారైపోతున్నారు అందరూ. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవాలి. हम ही 84 जन्म ले भिन्न भिन्न पार्ट बजाते आए, अब 84 का चक्र पूरा हुआ, अब तो शरीर भी जर्जरीभूत हो गया है. మనమే 84 జన్మలు తీసుకొని రకరకాల పాత్ర అభినయిస్తూ వచ్చాం. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. శరీరం కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ద్వాపర్ సే రావణ రాజ్య హోతాయి, సత్యుగ్ మే హే రామ్ రాజ్. ద్వాపరయుగం నుండి రావణ రాజ్యము, సత్యుగంలో రామరాజ్యం నడుస్తుంది. సత్యుగ్ में तुम आत्मा अभिमानी थे, द्वापर कलयुग में तुम देह अभिमानी बन जाते, ना आत्मा को ना परमात्मा को जानते. సత్యుగంలో మీరు ఆత్మ అభిమానిగా ఉండేవారు. ద్వాపర కలియుగాలలో దేహాభిమానిగా తయారైపోతున్నారు. అప్పుడు ఆత్మ కోసం కానీ పరమాత్మ కోసం కానీ జ్ఞానమే ఉండదు మనకి, మర్చిపోతున్నాము దేహాభిమానంలో వచ్చి. बाप समझाते आत्मा एक स्टार है, प्रकृति के बीच में चमकता है अजब सितारा, उनको सिवाय दिव्य दृष्टि के देखा नहीं जा सकता है. బాబా చెప్తున్నారు ఆత్మ ఒక నక్షత్రం. అందుకే శాస్త్రాల్లో చెప్పారు ప్రకృతి మధ్య అద్భుత నక్షత్రంగా మెరుస్తుంది అని.
ఒక స్టార్ అది. దివ్య దృష్టి తప్ప మామూలు కళ్ళతో మనం చూడలేము ఆత్మను. జ్ఞాననేత్రంతో అనుభవం చేయగలము, దివ్య దృష్టితో చూడగలం. वो बिल्कुल ही सूक्ष्म है, आत्मा ही एक शरीर छोड़ दूसरा लेती है. పూర్తి సూక్ష్మ రూపంలో ఉంటుంది ఆత్మ. ఆత్మే ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. हम आत्मा ने 84 जन्म लिए हैं, परम पिता परमात्मा भी बिंदी है, उनको ही ज्ञान का सागर, पतित पावन, నాలెడ్జ్ఫుల్ कहा जाता है. ఆత్మ మనము 84 జన్మలు తీసుకున్నాము. పరంపిత పరమాత్మ కూడా ఒక బిందువే. ఆ బిందువే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేస్తున్నాం మనం. परमपिता परमात्मा में सृष्टि के आदि मध्य अंत का ज्ञान है. बीज रूप होने के कारण उनको सचित आनंद स्वरूप कहा जाता है. परमपिता परमात्मलोని సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. బీజరూపుడైన కారణంగా అతనిని సచిత్ ఆనంద స్వరూపుడని చెప్తారు. బాప్ మే జో జ్ఞాన్ హై వో జరూర్ సునానా పడే. అతడు జ్ఞానసాగరుడు కదా, అతనిలో ఏదైతే జ్ఞానం ఉందో తప్పకుండా వినిపించవలసి వస్తుంది ఈ సృష్టిపైన దిగి వచ్చి. అప్పుడే మనం జ్ఞానసాగరుడని గుర్తుపట్టాం అతన్ని. ఒకవేళ ఆకాశం పైనే ఉంటే జ్ఞానసాగరుడని మనం ఎలా గుర్తుపట్టగలిగే వాళ్ళం? ये है स्पिरिचुअल नॉलेज, सब रूहों का बाप आकर रूहों को पढ़ाते हैं. तुमको ఆత్మాభిమాని బన్నా. ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మల తండ్రి వచ్చి ఆత్మలకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా తయారవ్వాలి. शिव बाबा हमको पढ़ाते वही नॉलेजफुल ये बाप ही आकर स्वर्ग की రచన రచతే. శివ బాబా మనకు చదివిస్తున్నారు. అతడే జ్ఞాన సాగరుడు, స్వర్గ రచన చేస్తున్నారు బాబాయే వచ్చి. తుమ్కో స్వర్గ కా లాయక్ బనాతే. స్వర్గ రచన చేయటంలో ఏం చేస్తున్నారు? మనందరినీ కూడా స్వర్గానికి యోగ్యులుగా, అర్హులుగా తయారు చేస్తున్నారు. ये सृष्टि चक्र का राज कोई मनुष्य नहीं जानते, बाप को ही ना जानने कारण भारत का ये हाल हुआ है. సృష్టి చక్రం యొక్క రహస్యం మానవులకి తెలియదు. బాబా పరిచయమే తెలియని కారణంగా భారతదేశం యొక్క గతి ఇలా అయిపోయింది. బాబాను మరవడం వలన పరిచయం అనేది ఎవరి బుద్ధిలో లేని కారణంగా భారతదేశం యొక్క గతి ఇలా అయిపోయింది. భారత్ మే ప్యూరిటీ थी तो पीस प्रॉस्पेरिटी थी, अभी तो है ही नरक, फिर कोई स्वर्ग में जा कैसे सकते? बिल्कुल ही पत्थर बुद्धि हो गए हैं. భారతదేశంలో ఒకప్పుడు పవిత్రత ఎప్పుడైతే ఉండేదో అందరిలో శాంతి, సుఖము, సంపదలు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఉన్నదే నరకము అయిపోయింది. చనిపోయిన వాళ్ళు స్వర్గంలోకి ఎలా వెళ్తారు అనుకుంటున్నారు. నరకం ఉంది కదా, కళ్ళెదురుగా నరకాన్ని చూస్తున్నారు. ఇక్కడే పునర్జన్మలు తీసుకుని వచ్చి మళ్ళీ నరకంలోనే ఉంటున్నారు. కానీ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు చనిపోతున్న వాళ్ళు అనుకోవడం ఇదేంటి, పూర్తి రాతి బుద్ధి అయిపోయారు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मैं बच्चों के लिए कोई तो सौगात ले आऊंगा, तुमको स्वर्ग का मालिक बनाता हूँ. जिन्होंने कल पहले वर्षा लिया है वही अब लेंगे, मनुष्य से देवता बनेंगे. బాబా చెప్తున్నాను, నేను పిల్లల కోసం ఇదొక బహుమతులు తీసుకుని వస్తాను కదా, స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తాను. ఎవరైతే కల్పపూర్వం వారసత్వం తీసుకున్నారో వాళ్ళే ఇప్పుడు కూడా తీసుకుంటారు. మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు. वास्तव में प्रजापिता ब्रह्मा के तो सब बच्चे हैं. अब ब्रह्मा द्वारा शिव बाबा रचना रच रहे हैं. ब्रह्मा कुमार कुमारी बनते जाते. వాస్తవంగా ప్రజాపిత బ్రహ్మకు అందరూ పిల్లలే. అంటే డైరెక్ట్గా పిల్లలు అయ్యేవాళ్ళు సంగమ యుగంలో, తర్వాత అలా వంశం పెరుగుతుంది కదా, ఇండైరెక్ట్గా బ్రహ్మ యొక్క వంశమే అయ్యారు కదా అందరూ, ప్రజలందరూ. ఇప్పుడు బ్రహ్మ ద్వారా శివబాబా రచన రచిస్తున్నారు. అప్పుడు బ్రహ్మ కుమార్ కుమారీలు తయారవుతున్నారు. బ్రహ్మ యొక్క రచన
शिव बाबा से वर्षा लेने के लिए पुरुषार्थ करना है, తమో ప్రధాన్ से సతో ప్రధాన్ बनना है. శివ బాబా నుండి వారసత్వం తీసుకోవటం కోసం పురుషార్థం చేయాలి. ఏం చేయాలి? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలి. బాప్ कहते बच्चों मुझे याद करो तो तुम्हारे सब विकर्म विनाश होंगे. బాబా చెప్తున్నారు, పిల్లలారా నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. ये स्पिरिचुअल नॉलेज सिवाय बाप के और कोई दे नहीं सकता. ఈ ఆత్మిక జ్ఞానం బాబా తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. रूहानी बाप ही रूहों को नॉलेज देते हैं. तुम रूहानी यात्रा करते हो. బాబా చెప్తున్నారు, ఆత్మిక తండ్రి ఆత్మలకు ఈ జ్ఞానం ఇస్తున్నారు. మీరు ఆత్మిక యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు దేహాభిమాన్ కో చోడ్ దేహి అభిమాని బంతే హో. ఆత్మిక యాత్ర కోసం ఏం చేస్తున్నారు? దేహాభిమానం వదిలి ఆత్మ అభిమానిగా తయారవుతున్నారు. ఆత్మ అవినాశి హై, ఆత్మ మే హీ పాట్ భరా హువా హై. ఆత్మ అవినాశి, ఆత్మలోనే పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ कैसे 84 జన్మం కా పాఠ బజాతి అబ్ మాలూమ్ పడా హై. ఆత్మ 84 జన్మల పాత్ర ఎలా అభినయిస్తుంది ఇప్పుడు మనకు తెలిసింది. हम सूर्यवंशी थे, फिर चंद्रवंशी बने, फिर हमको सूर्यवंशी बनना है. ఈ 84 జన్మల చరిత్రలో మనకేం అర్థమైంది? మనమే సూర్యవంశంలో ఉండేవాళ్ళము, తర్వాత చంద్రవంశీగా తయారయ్యాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశస్థులుగా తయారవ్వాలి. కిందకి దిగిపోతూ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు సూర్యవంశస్థులుగా తయారవ్వాలి. అభి బాప్ సతో ప్రధాన్ బన్నేకి శిక్ష దేతే హై. మామేకం యాద్ కరు. ఇప్పుడు బాబా సతో ప్రధానముగా తయారయ్యే శిక్షణ ఇస్తున్నారు. నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. భగవాను వాచ, गीता का भगवान शिव बाबा है, ना कि श्री कृष्ण. कृष्ण की आत्मा भी सब सीख रहे हैं, अब सीख रहे हैं. भगवान वाच ఇది. గీతా భగవంతుడు శివ్ బాబా, శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు గీత నేర్చుకుంటున్నారు, శివ్ బాబా నుండి వింటున్నారు. अच्छा, मीठे मीठे सिक्के लादे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, रूहानी यात्रा करनी और करानी है. ఆత్మిక యాత్ర చేయాలి మరియు చేయించాలి. स्वयं को सतो प्रधान बनाने के लिए एक बाप को याद करना है. స్వయాన్ని సతో ప్రధానముగా తయారు చేసుకోవడం కోసం ఒక బాబాను జ్ఞాపకం చేయాలి. आत्मा अभिमानी बनने का पूरा पूरा पुरुषार्थ करना है. ఆత్మా అభిమానిగా తయారయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. ఆత్మిక యాత్ర చేయాలి మరియు చేయించాలి. స్వయాన్ని సతో ప్రధానముగా తయారు చేసుకోవటం కోసం ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. ఆత్మ అభిమానిగా తయారయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, काल पर विजय पाने के लिए बाप की शिक्षा को ध्यान पर रखना है. మృత్యు పైన విజయము పొందడం కోసము బాబా యొక్క శిక్షణల పైన గమనిక ఉంచాలి. మృత్యు పైన విజయము పొందడం కోసము బాబా యొక్క శిక్షణల పైన గమనిక ఉంచాలి.
अपने को रूह समझ रूहों को జ్ఞానం देना है తమను తాము ఆత్మ అనుకుంటూ ఆత్మలకు జ్ఞానం ఇవ్వాలి. वरदान आवाज से परे की स्थिति में स्थित हो सर्व गुणों का अनुभव करने वाले మాస్టర్ బీజ రూప్ భవ. ధ్వని నుండి అతీతమైన స్థితిలై ఉంటూ సర్వ గుణాల యొక్క అనుభవము చేసుకునేటటువంటి మాస్టర్ బీజ రూపముగా కండి. ధ్వని నుండి అతీతమైన స్థితిలై ఉంటూ సర్వ గుణాల యొక్క అనుభవం చేసుకునేటటువంటి मास्टर बीज रूपम कंडी. जैसे बीज में सारा वृक्ष समाया हुआ होता है, वैसे ही आवाज से परे की स्थिति में संगम के सर्व विशेष गुण अनुभव में आते हैं. ఏ విధంగా బీజంలో బీజము అంటే విత్తనము, విత్తనంలో వృక్షము అంతా ఇమిడి ఉంటుందో అలాగే ధ్వని నుండి అతీతమైన స్థితిలో ధ్వని నుండి అతీతమైన స్థితిలో సంగమేగం యొక్క సర్వ విశేష గుణాలు అనుభవంలోకి వస్తాయి. బీజంలో వృక్షం ఇమిడి ఉన్నట్ల సైలెన్స్ స్థితిలో ధ్వని నుండి అతీతమైన స్థితిలో సంగమేగ సర్వ విశేష గుణాలు अनुभव అవుతాయి. मास्टर बीज रूप बनना अर्थात सिर्फ शांति नहीं, लेकिन शांति के साथ ज्ञान, अतीन्द्रिय सुख, प्रेम, आनंद, शक्ति आदि आदि सर्व मुख्य गुणों का अनुभव करना. మాస్టర్ బీజ రూపంగా తయారవ్వడము అంటే కేవలము శాంతిగా కూర్చోవడం ఒక్కటే కాదు, శాంతిలో ఉండడం అనేది కాదు, కానీ శాంతితో పాటు ధ్వని నుండి అతీతమైన ఆ సైలెన్స్ స్టేజ్లో ఏముండాలి? శాంతితో పాటు జ్ఞానము, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి మొదలైన సర్వ ముఖ్య గుణాల యొక్క అనుభవము అవుతూ ఉండాలి మనకు. ये अनुभव सिर्फ स्वयं को नहीं होता, लेकिन अन्य आत्माएं भी उनके चेहरे से सर्व गुणों का अनुभव करती हैं. ఈ అనుభవము కేవలం స్వయానికే అనుభవం అవుతుంది యోగంలో కూర్చొని కాదు, కానీ ఇతర ఆత్మలకు కూడా మన ముఖ కవలికల ద్వారా సర్వ గుణాల యొక్క అనుభవము అవుతుంది. మనము అనుభవం చేసుకుంటూ ఉంటాము. మాస్టర్ బీజరూప స్థితి అంటే మనం అనుభవంలో లీనమైపోతాం, సర్వగుణాల అనుభవం యొక్క స్వరూపంలో ఉంటాము. అప్పుడు మన యొక్క ముఖ కవలికల ద్వారా ఎదురుగా ఉండే వాళ్ళకి సర్వగుణాల అనుభవం అవుతూ ఉంటాయి. ఏక్ గుణ్ మే సర్వగుణ సమాయే హుయే రేతే. ధ్వని నుండి అతీతంగా శాంతిగా ఉంటాం మనం, కానీ శాంతి అనే ఒక గుణంలోనే సర్వగుణాలు ఇమిడి ఉండే స్థితి ఉంటుంది బీజ రూపము అంటే. బాబా ఈరోజు బీజ రూప స్థితి అంటే ఏంటనేది వర్ణించారు మనకు. కాబట్టి మాస్టర్ బీజ రూప స్థితిని అనుభవం చేసుకోవాలి మనం. సైలెన్స్ స్థితిలో ఉంటూ ధ్వని నుండి అతీతమైన స్థితిలోకి వెళ్తూ మాస్టర్ బీజ రూప స్థితి అంటే సర్వ ముఖ్య గుణాల యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. స్లోగన్ अच्छाई धारण करो लेकिन अच्छाई में ప్రభావిత్ नहीं हो जाओ. మంచిని ధారణ చేసుకోండి, కానీ మంచి వైపు కూడా ప్రభావితులైపోకండి. మంచిని ధారణ చేసుకోండి, కానీ మంచిలో కూడా ప్రభావితులైపోకండి. ఎవరైనా మన ఎదురుగా ఉండే వాళ్ళలో ఒక మంచి గుణాలు ఉంటాయి,
ఎంత మంచి గుణాలు వీరిలో ఉన్నాయి. అలాంటి గుణం మనలో కూడా రావాలి కదా! అని అనిపిస్తుంది కదా మనకి. ధారణ చెయ్యండి. తప్పకుండా నేర్చుకోండి అది. తయారవ్వండి. కానీ ఆ వాళ్ళలో ఉన్న మంచిని చూసి వ్యక్తిగతమైనటువంటి మోహ మమకారాల ఆకర్షణ పెట్టుకొని ప్రభావితులైపోకండి. వాళ్ళ వెనకే పడి ఉండడం, వాళ్ళతోనే మొత్తం మనము అదొక రకమైన ఫిజికల్ ఒక ఆకర్షణనండి, ఒక ప్రభావం అనండి. అంటే అది మనకి 63 జన్మల నుండి ఇలాంటి సంస్కారాలు అలవాటైపోయాయి కదా! జ్ఞానంలో వచ్చాక కూడా అలాగా తయారైపోతూ ఉంటారు. లౌకికాన్ని వదిలేస్తారు. అలౌకికంలో కూడా అలాంటి ఒకరి పట్ల ఎక్కువ మక్కువలోకి వచ్చేట మనము అది కూడా ప్రభావితులవ్వడం అని చెప్తారు కదా! మనము అందరితో మంచిగా ఉండాలి, మంచి నేర్చుకోవాలి, మనము తీసుకోవాలి. కానీ అంతే డిటాచ్డ్‌గా కూడా ఉండాలి. న్యారే ప్యారే అని చెప్తారు బాబా దాన్నే. మంచిని ధారణ చేసుకోండి గ్రహించి అందరిలోని. కానీ మంచిలో కూడా ప్రభావితులైపోకండి అని చెప్తున్నారు బాబా. ఏదైనా బాబా వాళ్ళకిచ్చినటువంటిదే కదా! బాబా కన్నా మించి ఎవరు లేరు కదా! బాబా ఆధారాన్ని వదిలేసి నేను ఒక వ్యక్తి లేక మంచితనం వైపు ప్రభావితమై ఉండకూడదు. భలే అది నేర్చుకోవచ్చు. మనం వాళ్ళ జీవితంలో చూసి మనకి ఈజీ అవుతుంది మనం కూడా నేర్చుకోవటానికి. अच्छा, मातेश्वरी जी के अनमोल महावाक्य. మాతేశ్వరి జీ మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు. జిస్కా సాతి భగవాన్ హీ ఉన్కో క్యా రోకేగా ఆంధీ ఔర్ తూఫాన్. ఎవరి తోడు భగవంతుడు ఉన్నారో వారికి ఏ పెనుగాలి తుఫాను ఆపుతుంది. ఏ పెనుగాలి తుఫాను ఏమీ చేయలేదు. जिसका साथी है भगवान उसको क्या रोकेगा आंधी और तूफान. देखो ये गीत सिद्ध करता है कि आत्मा और परमात्मा दो चीज हैं. न ईश्वर सर्वव्यापी है क्योंकि जिसका साथी ईश्वर वो हाजिर होते हुए फिर भी सृष्टि में इतना दुख क्यों, मनुष्य इतने कंगाल मोहताज क्यों. పాట ఇది. ఎవరి తోడుగా భగవంతుడు ఉన్నాడో వారికి ఏ పెనుగాలి తుఫాను ఏం చేయగలదని పాట ఇది. ఈ పాట ఎంత ప్రసిద్ధి చెందింది. ఈ పాటలో అర్థమైపోతుంది ఆత్మ పరమాత్మ 2 వస్తువులు వేరు ఉన్నాయి. ఈశ్వరుడు మన సాతి అంటున్నాము, భగవంతుడు సాతిగా చేసుకోవడం అంటున్నామంటే మనం వేరు, ఈశ్వరుడు వేరని అర్థమవుతుంది కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఒకవేళ ఈశ్వరుడు సాత్విగా ఉంటే బాబా చెప్తున్నారు, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్ల సర్వవ్యాపి అయితే ఈశ్వరుడు దుఃఖాలు ఎందుకున్నాయి, మానవులు ఇంత నిరుపేద ఎందుకు అయిపోయారు. परमात्मा तो सुख स्वरूप है, तो सर्वव्यापी परमात्मा के ना गोया परमात्मा की इंसल्ट करना है. పరమాత్మ సుఖ స్వరూపుడు కదా. సర్వవ్యాపి అంటున్నామంటే అందరూ సుఖ స్వరూపంలో ఉండాలి. దుఃఖాలలో ఎందుకున్నారు. పరమాత్మ సర్వవ్యాపి అని ఇలాంటి దుఃఖాలు మనం చూస్తున్నామంటే ఇది కూడా ఇన్సల్ట్ చేయడం అవుతుంది కదా పరమాత్మను మనం. భగవాన్కి హాజిర్ హోతే దునియా సుఖ స్వరూప్ హోనీ चाहिए वो दुख रूप. ఒకవేళ భగవంతుడు అందరిలో హాజరై ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు అంటే ప్రపంచమంతా సుఖస్వరూపంగా ఉండాలా, దుఃఖస్వరూపంగా ఉండాలా ఇప్పుడు. ఫిర్ పరమాత్మ కో పుకార్నే కి దర్కార్ క్యూ. అందరిలో పరమాత్మే ఉంటే మళ్ళీ పైకి చూసి పరమాత్మను పిలిచే అవసరమే ఎందుకు ఏర్పడుతుంది. తో ఇస్ సమయ మాయా సర్వవ్యాపి హే నాకి పరమాత్మ హాజిర్. ఈ సమయంలో మాయా సర్వవ్యాపి అయి ఉంది, అందరిలోని ఉంది, పరమాత్మ కాదు. परमात्मा सिर्फ एक बार संगम पर आता है तब उनको हाजिर नाजिर कह सकते, बाकी उनकी याद सबके दिलों में जरूर व्यापक है. పరమాత్మ కేవలం ఒక సంగమయుగంలోనే వస్తున్నారు.
అప్పుడు అతడు హాజిర్ నాజిరై ఉంటున్నారు మన ఎదురుగా అని చెప్పుకోవచ్చు మనం కదా. సంగమయుగంలో మన ఎదురుగా ఉంటున్నారు. సంగమయుగంలో కూడా ఏంటి, అతని జ్ఞాపకాలు అందరి హృదయంలో వ్యాపించి ఉంటాయి తప్పకుండా. డైరెక్ట్గా అతడు అందరిలో వ్యాపించి ఉండరు. భగవంతుని యొక్క బాబా యొక్క జ్ఞాపకాలు అందరి హృదయాల్లో వ్యాపించి ఉంటాయి. సర్వవ్యాపి కాదు, అతని జ్ఞాపకాలు सर्वव्यापी। शरीर को चलाने वाली शक्ति तो हर एक में भिन्न भिन्न संस्कार वाली आत्मा है, ना कि परमात्मा है। శరీరాన్ని నడిపించే శక్తి అందరిలో ఉన్నది ఏంటి అంటే రకరకాలు సంస్కారాలు నింపుకొని వెళ్ళిన ఆత్మ ఈ శరీరంలో ఉండి నడిపిస్తుంది, పరమాత్మ కాదు। अब विचार करना है कि परमात्मा का साथ क्यों लिया है। इस माया की आंधी और तूफान से पार होने के लिए तो जरूर कोई माया का तूफान है जिससे पार होने के लिए उस परमात्मा का साथ हम आत्माएं मांगती है। अगर वो हाजिर होता तो न माया की उलझन होती, न उनका साथ लेने के लिए याद करना पड़ता। అయితే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పరమాత్మ యొక్క తోడు ఎందుకు అడుగుతున్నాం మనము? ఎందుకంటే మాయా యొక్క పెనుగాలి తుఫాన్లను దాటటం కోసం అతని తోడు అడుగుతున్నాం మనము పాటలు పాడి। అంటే తప్పకుండా దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే మాయా తుఫాన్లు అనేవి ఉంటున్నాయి ఈ ప్రపంచంలో, మన జీవితంలో। వాటిని దాటి మనం ముందుకు వెళ్ళడం కోసము మనము ఆత్మలు పరమాత్మ తోడు అడుగుతున్నాము। ఒకవేళ అతడు నీలో నాలో అందరిలో సర్వవ్యాపి అయి ఉన్నాడనేది నిజమైతే మాయా అలజడులు ఉండవు ఈ ప్రపంచంలోని। అతని తోడు కోసం మనం భక్తి చేసి జ్ఞాపకం చేసి అడిగే అవసరం కూడా ఉండదు, అతని సహాయము అతని తోడు। तो हम ఆత్మవు और परमात्मा दोनों का इस स्केल में పార్ట్ है। కాబట్టి అర్థమవుతున్నది ఏంటంటే మన ఆత్మలో మరియు పరమాత్మ ఇరువురిది కూడా వేరువేరుగా ఈ ఆటలో పాత్ర ఉంది। तो जब परमात्मा आता है तो उनका पूरा साथ ले, उनका हो जाना है, तब ही माया की तूफान से छूट पाएंगे। కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ వస్తున్నారో అప్పుడు పూర్తిగా అతని తోడు మనం తీసుకొని అతని వారిగా అతని పిల్లలుగా తయారైపోవాలి। అప్పుడే మాయా తుఫాన్ల నుండి విడుదలవుతారు। बल वो सबका सुखदाता है, परंतु जो प्रैक्टिकल में उनका सहारा लेते उन्हों को ही साथ मिलता है। భలే అతడు సుఖదాత అందరికీ, కానీ ఎవరైతే ప్రత్యక్షంగా అతని తోడుని సహాయాన్ని తీసుకుంటారో వారికే ఆ తోడు అనేది అనుభవం అవుతుంది। అందరికీ సహాయం ఇచ్చే దాత సుఖదాత, కానీ అతనితో సంబంధం పెట్టుకొని ప్రాక్టికల్గా అతని కనెక్షన్లో ఉంటూ ఆ సహయోగం తీసుకుంటేనే ఆ తోడు అనేది దొరుకుతుంది వారికి। तो उन बच्चों को एक्स्ट्रा प्राप्ति होती है। भले वो दुनिया के अंदर आए उपस्थित हुआ है, परंतु ओहो आश्चर्यवत दुनिया इनको ना जानने के कारण इनका साथ नहीं लेती। अगर इनका पूरा साथ पकड़ ले तो मदद देने में मशहूर है। ఎవరైతే అలా బాబాతో సంబంధం పెట్టుకుంటారో అటువంటి పిల్లలకు ఎక్స్ట్రా ప్రాప్తి అనేది బాబా నుండి పరమాత్మ నుండి అనుభవం అవుతుంది। భలే ప్రపంచంలో అతడు ఉపస్థితై వచ్చినప్పుడు కూడా, ఉపస్థితుడై ఇక్కడ హాజరై ఉన్నప్పుడు కూడా ఓహో పరమాత్మ వచ్చారు అని ఆశ్చర్యంగా అతన్ని పొందడము, లాస్ట్లో ఏదో గుర్తించడం వేరు। ఇప్పుడు అతనితో సంబంధం పెట్టుకొని తోడు సహాయం అనుభవం చేయడం వేరు। కాబట్టి అతడు దిగి వచ్చినప్పటికీ ప్రపంచము అతనిని తెలుసుకొని కారణంగా
అతని యొక్క తోడు అనేది తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఈ సృష్టి పైన దిగి వచ్చినటువంటి పరమాత్మను గుర్తించి అర్థం చేసుకొని అతని యొక్క తోడు పూర్తిగా తీసుకున్నట్లయితే, అతని తోడుని పట్టుకున్నట్లయితే, అతడు మనకు సహయోగం ఇవ్వడంలో ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతని సహయోగం అనేది ప్రసిద్ధి చెంది ఉంది. कहते हैं एक कदम तुम आगे बढ़ो तो 10 कदम आगे आएंगे. तो वो संपूर्ण वर्षा देती है जिसमें कोई అపూర్ణత नहीं होती. ఏం చెప్తున్నారు భగవంతుడు? ఒక అడుగు మీరు ముందుకు వేసినట్లయితే 10 అడుగులు ముందుకొస్తారు అతడు సహాయం ఇవ్వడానికి. కాబట్టి అతడు సంపూర్ణ వారసత్వం ఇస్తున్నారు ఈ సమయంలో. సంపూర్ణ వారసత్వం అంటే ఎటువంటి అపూర్ణత, అంటే ఎలాంటి వెల్తి అనేది లేదు అతడు ఇవ్వడంలో. కానీ మనము తీసుకోవడానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అతడు చెయ్యి అందిస్తున్నారు, కానీ మన చెయ్యి ముందుకు చాపి అతని చెయ్యి పట్టుకొని తోడు తీసుకోవాలి కదా. అప్పుడు తప్పకుండా అతని నుండి ఎక్స్ట్రా సంబంధం, ఎక్స్ట్రా సహయోగం అనేది అనుభవం అవుతుంది. అంతేగాని వచ్చారని తెలియదు కొంతమందికి, వచ్చారని తెలుసు కొంతమందికి. ఆ తెలిసిన తర్వాత కూడా గుర్తుపట్టకుండా, మనము చెయ్యి అందించకుండా అతని చేతిలోకి దూరంగానే ఉంటూ మనం చూస్తున్నాము, కానీ మనము అతనితో జోడింపబడి ఉండట్లేదు అంటే సహయోగం ఎలా దొరుకుతుంది? నేను అతని సంతానం అయిపోయాను కదా, అతడే నాకు సహాయం ఇస్తారు. ఒక విధంగా బాబా చెప్తారు, బాబా పిల్లలైపోతే బాబాయ్ చూసుకుంటారు. కానీ మీరు ప్రతి విషయాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది, బాబాతో కనెక్షన్ అనేది మీ చెయ్యి బాబా చేతిలో వేసి నడవడం అనేది అయితే అవసరం ఉంటుంది కదా. అప్పుడు కదా బాబా మీ విషయాలన్నింటికీ రెస్పాండ్ అయ్యి, మీరు భలే అడగరు దేనికి ఇది చేయండి అది చేయండి అని, కానీ మీ విషయాలన్నీ బాబా దగ్గర పెడుతూ బాబాతో కనెక్ట్ అయి ఉండాలి కదా నిరంతరం. అప్పుడు బాబా అన్నింటినీ సరి చేసుకుంటారు, పూర్తి సహయోగం ఇస్తారు, ఎక్స్ట్రా సహయోగం. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా మనకు చెప్తున్నారు, మృత్యుపైన విజయం కలిగించడానికి కాలునికి కాలుడైన మహాకాలుడైన బాబా వచ్చారు. మన్మనాభావ మంత్రం ద్వారానే మృత్యుపైన విజయం పొందగలరు. ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మనకు విశేషమైన శిక్షణ ఒకటి ఏంటి ఇస్తున్నారంటే, దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? సతోప్రధానంగా తయారవ్వాలి మీరు. దానికోసం ఒక బాబానే జ్ఞాపకం చేయాలి. ఆత్మాభిమానిగా తయారయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. బాబా వచ్చినప్పుడు కూడా అతడు పరమాత్మ, ఆత్మలకే జ్ఞానం ఇస్తున్నారు కాబట్టి మనం కూడా అది ధారణ అవ్వాలంటే మనలో ఆత్మాభిమానిగా తయారవ్వడం గమనిక పెట్టుకోవాలి. మురళి విన్నప్పుడే ఆత్మ అనుకుంటున్నాం, దినచర్యలో వచ్చాక మామూలు అలా కాకూడదు. ఎప్పటికప్పుడు మనం ఎవరు, మనం ఏ సీట్లో ఉన్నాం, ఇప్పుడు ఏ స్వమానంలో ఉంటూ నేను కర్మ చేస్తున్నాను, నా తండ్రి ఎవరు, ఈ జ్ఞాపకాలు వస్తూ కూడా కనెక్ట్ అయిపోతూ ఉండాలి. ఆత్మాభిమాని స్థితి అభ్యాసంలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. మాస్టర్ బీజరూపులు కావడం అంటే ఏంటో కూడా బాబా చెప్పారు. దానికోసం ధ్వని నుండి అతీతంగా ఉండే స్థితి. మనము ఇక్కడ 10 మంది జనాల మధ్య కూర్చుంటాము. ఇప్పుడు అందరూ ఇళ్లల్లో ఉంటున్నారు. ఒకవైపు టీవీ ఉంటుంది, ఒకవైపు అంటే లౌకిక వాతావరణం ఉంటుంది. అయినా కూడా
మనము మన మనస్సుని ఏకాంతంలో తీసుకెళ్ళిపోవచ్చు. అటువంటి ప్రదేశాలు బాబా మనకి ఇచ్చారు. సూక్ష్మలోకము, పరంధామము, మధుబన్ 4 ధామాలు, ఇంకా సత్యుగము. విహరించండి. మీరు ఇక్కడున్నా ఇక్కడ లేరు, ఆ లోకంలో వెళ్ళిపోయారని ధ్వని నుండి అతీత స్థితిలోకి వెళ్ళిపోతే, శాంతిగా ఉండే ఆ స్థితిలో కేవలం శాంతియే కాదు, జ్ఞానము, అతీంద్రియ సుఖము, పరమాత్మ ప్రేమ, ఆనందము, శక్తి అన్నీ నాలో ఉన్నటువంటి అనుభూతి నాకు కలుగుతుంది. ఈ గుణాలన్నింటి యొక్క సారముతో నిండి ఉన్నాను నేను అనేది అనుభవం చెయ్యాలి. ఏకాంతమైన ఆ రూపంలోకి వెళ్ళిపోయి మనకి మనం ఏకాంతంగా వెళ్ళిపోయి అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ వైబ్రేషన్స్లో అది వ్యాపిస్తుంది. సర్వ ముఖ్య గుణాల యొక్క సారము మన చుట్టూ వ్యాపిస్తూ మన ముఖమండలం ద్వారా ఇతరులకు అనుభవం అవుతూ ఉంటుంది కూడా. అంతేకాకుండా ప్రపంచానికి కూడా బ్రహ్మాండంలో మన ద్వారా తెలియకుండానే మన నుండి ఎవరికి శాంతి వెళ్ళాలి, శక్తి వెళ్ళాలి, సుఖం వెళ్ళాలి, వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనము ఇలాంటి స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటే. స్లోగన్ కూడా బాబా ఏం చెప్పారు? మంచిని గ్రహించండి, ధారణ చేయండి, నేర్చుకోండి, నేర్చుకునే గుణం ఉండాలి, కానీ మంచిలో కూడా ప్రభావితులైపోకండి అని బాబా చెప్తారు. న్యారే ప్యారే స్థితిని అభ్యాసంలో ఉంచుకోండి, గమనిక పెట్టుకోండి. అచ్చా, ఓం శాంతి. शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। सांसों को आबाद कर ले